జీవన్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ. डॉक्टर बी आर अम्बेडकर बड़ा है। जय जय भीम, जय जय भीम, जय जय भीम, जय जय भीम। दलित मेधाవుల ఐక్యత, దళిత మేధావుల ఐక్యత, ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత। डॉक्टर बी आर अम्बेडकर बड़ा है, डॉक्टर बी आर अम्बेडकर। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। बोलो रे बोलो। दलित మేధావుల ఐక్యత, దళిత మేధావుల ఐక్యత, ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత। విగ్రహ ఆవిష్కరణ గావించినటువంటి మన శాసనసభ్యులు యువజన అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు చంద్రలింగన్న, అదేవిధంగా గౌరవ ముఖ్య అతిథులు శ్రీ ఆశనగారి జీవన్ రెడ్డి, మరి అదేవిధంగా మైలారం బాలు ఎంఆర్పీఎస్ నియోజక జిల్లా ఇన్ఛార్జ్ వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత। ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోచెట్టి గారికి ఎంఆర్పీఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు గంగారాజానికి రావాల్సిందిగా కోరుతున్నాము। సుంకరి లింగన్న, జావతి ముత్తెన్న, కొండూరు పోచెట్టి, గంజాల పెద్ద భోజన్న, రాజేశ్వర్, గాదపల్లి శ్రీనివాస్ గారిని వారిని ఘనంగా సన్మానిస్తున్నాం। అదేవిధంగా అతను డాంగి స్వాతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి రాజన్న గారిని వేదికని ఆహ్వానిస్తున్నాము। దీన్ని సత్కరించవలసిందిగా బొమ్మెల స్థాయిలో జావతి లింగన్న గారిని వేదికని ఆహ్వానిస్తున్నాం, ముందుగా వచ్చిందిగా కోరుతున్నాం। అదేవిధంగా డాక్టర్ మొలిగి ముట్టన్న గారిని, సాందన్న గారిని సన్మానించ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో
వీక్షించినటువంటి రెడ్డి గారు ఇప్పుడు సన్మానించారు. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సభాధ్యక్షులు కోరుతున్నాము. మనకు నిజమైన పండుగలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదే ఈరోజు మహానేతలు ఎందరో మేధావులు ప్రపంచ దేశ చరిత్రలో ఎందరో మేధావులు ముందుకొచ్చారు. కానీ ఎవరైనా లేదు. అందులో చరిత్రకారులు అయింది ఇద్దరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవరావు గారిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వేదికలోని. ఈ క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన దళితులకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కన్ను అయితే, డాక్టర్ బాబు జగజీవన్ గారు మరో కన్ను అయితే, ఈ దేశంలో ఓట్లు మాయి సీట్లు మీవా, ఇకపై చెల్లదని ముందుకొచ్చినటువంటి కాంశీరామ్ గారు కూడా మన దళితులకు 3వ కన్ను అనేది మేము గుర్తుపెట్టుకోవాల్సి చేస్తున్నాం. వీరు ముఖ్యంగా మనం ముందుకు తీసుకొచ్చిన మహానేతలు. తమ్ముడు చెప్పినట్టుగా 1930లో నవంబర్ 12వ తారీఖున జరిగినటువంటి లండన్ సమావేశంలో చెప్పినట్టు స్వతంత్రం తీసుకురావడం జరిగింది. అక్కడే బాబు జగజీవన్ రామ్, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు, బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ అయితే మహారాష్ట్ర, ఈ సౌతర్న్ స్టేట్ అయితే జగజీవన్ రామ్ నార్థన్ నుంచి ఒక బీహార్లో పుట్టిన సామాన్యుని, ఆయన కూడా బీహార్లో పుట్టి మరి కలకత్తా యూనివర్సిటీ పోరాటం చేస్తున్నాడు, దళితుల హక్కులకు పోరాటం చేస్తున్నాడు. మరి ప్రపంచంలో మరి భారతదేశానికి స్వతంత్రం వస్తే మా హక్కులకు కావాలన్నాడు. అందులో నేను భాగస్వామ్యం చెప్పడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడదు. అందుకే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మరి జగజీవన్ కానీ మనకిద్దరు 2 కళ్ళనాటి వారు. వాళ్ళందరూ కూడా ఆర్మూర్ జడ్పీసీ ప్రముఖ దళిత నాయకులు జగదీష్ సాందన్న గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి అనేక మంది నాయకులందరికీ, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికే ముందటున్న అమ్మలు ఇంకోటి అయితే కొట్టినట్లే ఉన్నారు. ఇక ముఖాలన్నీ బీడిపోయినాయి, గ్యాస్ కక్షలు వెళ్ళిపోయారు. మిగిలిన మాట్లాడడం దాదాపు 3 గంటలు అయింది. మా నాయకులు మాత్రం ఇంకేమంటారంటే ఇంకొక గంట సమయం ఇవ్వరు. నాకేం అభ్యంతరం, గంట చేయడానికి ఒక 2 గంటలు ఇస్తా. ఉన్నమే ప్రజల కోసం, ప్రజల దగ్గర మాట్లాడుకోవడానికి. కాబట్టి మరి పొద్దు నుంచి అన్నం తిన్నారు కాబట్టి నేను ఎక్కువ తక్కువ చెప్పా. ఎందుకంటే మేధావి వర్గం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, బాబు జగజీవన్ రావు గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఒక్క మాటలు చెప్పాలంటే మరి ప్రపంచ మేధావి వర్గం వాళ్ళిద్దరూ వేదిక పైన నేను గాని, నా పక్కన ఉన్న మా ఎంపీపీ గాని, ఇటుపక్క కూర్చున్న సర్పంచ్ గాని, అటుపక్క కూర్చున్న జడ్పీటీసీ గాని ఈ రోజు ఈ వేదికపై ఉన్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమని చెప్పి సందర్భంగా. దానితో పాటు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే గౌరవనీయులు కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాల ఉద్యమ పోరాటం చేసి అది చిన్న రాష్ట్రాలను విభజించి ఒక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలంటే చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించింది మొట్టమొదటిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి సందర్భంగా కలిగించారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఈ రాష్ట్రంలో ఇలా వారి గురించి ఎంత చేసినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే, ప్రతి గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ చేసినా తక్కువనే అని చెప్పి గౌరవనీయులు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా 125వ వారి జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తాం, భూమి పూజ చేస్తామని చెప్పిన గొప్ప ఏకైక నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వారు పూర్తిగా దళిత పక్షపాతి, పేద బడుగు బలైన వర్గాల కోసమే ప్రతినిత్యం వారి ఆశయాలను కొనసాగించే ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియక తప్పదు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా దళితులకు 3 ఎకరాల భూమి మేమిచ్చి తీరుతాం, రానున్న 5 సంవత్సరాల్లో ఎన్ని ఎకరాలు అవైలబుల్ ఉంటే అన్ని ఎకరాలను ఇస్తానని చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
రాజ్యాంగాన్ని రచించి అనేక మంది మిత్రులు వారి గురించి చాలా చెప్పినారు. ఎంత చెప్పినా తక్కువనే. మరి బాబు జగజీవన్ రావు గారు వారు దేశానికి ఉప ప్రధానిగా ఉంటుంది, ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఉంటుంది. దాదాపుగా 78 సంవత్సరాల్లో 40 పైన సంవత్సరాలు ఆయన జీవితము మరి ఈ దేశం యొక్క అభివృద్ధి గురించి, ఈ దేశంలోని పేద బడుగు బలైన వర్గాలు ఉన్నత స్థాయిలకు వెళ్ళాలా, వారు మంచి విద్యను అభ్యసించాలా, వారి రాజ్యాంగంలోని వారి హక్కుల ద్వారా, వారి రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కొట్లాడినటువంటి గొప్ప నాయకుడు బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా మన బాబు జగజీవన్ రావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర విషయానికి వస్తే మా యొక్క ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండా పేద బడుగు బలైన వర్గాలకు ఈ పథకాలన్నీ చేరాలా. మేమిచ్చే ప్రతి ఒక్క పథకం 50 నుంచి 70% ఖచ్చితంగా దళిత పేద బడుగు బలైన వర్గాలకే ఈ రాష్ట్రంలో పథకాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాటిలో ముఖ్యంగా ఈ రోజు మేమిచ్చే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఇందాక వారు నారాయణ గారు అడిగినట్టుగా జోగిన్న పింఛన్ల గురించి చాలా స్పష్టంగా గౌరవ కేటీఆర్ గారు మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. పింఛన్ల విషయంలో అత్యధికంగా లబ్ధి చెందుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది దళిత మరియు బీసీ వర్గాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. 38 లక్షల పింఛన్లలో దాదాపుగా 22 లక్షలకు పైగా బీసీలు మరియు దళితులు లబ్ధి చెందుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 బెడ్రూమ్ల ఇల్లు విషయానికి వస్తే పేద బడుగు బలైన వారు, ఇల్లు లేని అక్క చెల్లెలు అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ దాదాపుగా 5 నుంచి 7 లక్షల రూపాయలతో 2 బెడ్రూమ్ల ఇల్లు స్కీమును పెట్టి మరి రానున్న 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తామని చెప్తామంటే దాంట్లో కూడా మరి దళిత సంక్షేమం, బీసీ సంక్షేమం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలను ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి కొనసాగిస్తా ఉన్నారంటే రిజర్వేషన్ల విషయంలో కానీ, రేపు జరగబోయే నిన్నగాక మన అంబేద్కర్ ఆశయాలు ఉంది. 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో అది సొసైటీలలో ఏదైతే మన మార్కెటింగ్ కమిటీలో కూడా కొనసాగిస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పిన గొప్ప ముఖ్యమంత్రి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా తెలియచెప్పుకుంటా పోతే దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతి ఒక్క పథకంలో ఒకవైపు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా సకల జనులు అభివృద్ధి చెందే విధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి దళిత బీసీ బడుగు బలైన వర్గాల గురించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేయాలి. అంటే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అంశంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే విధంగా పథకాలను రూపొందించి వాటిని ముందరికి తీసుకెళ్తున్నానంటే దాని యొక్క ప్రధాన మూలార్థం ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చెప్పడం చాలా మంది చాలా ముఖ్యమంత్రులు చెప్పినారు, అంబేద్కర్ గారిని పొగిడారు, బాబు జగజీవన్ రావు గారిని పొగిడారు, కానీ వారి యొక్క అంతిమ ఆశయాలు ఏంది? ఈ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు ఇవ్వాలా, భూమి లేని ప్రతి పేదవానికి భూమి రావాలా, ఉద్యోగం లేని ప్రతి పేదవారికి ఉద్యోగం రావాలా, నీళ్లు లేని ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలా, మౌలిక సదుపాయాలు అనేటువంటి అన్నింటినీ అన్ని వర్గాల వారికి సమానంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ఈ దేశం మొత్తం యావత్ ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి కావాలని కదా రాజ్యాంగంలో తమ హక్కుల గురించి రాజ్యాంగాన్ని రచించినారు. ఇందాక పెద్దలు చాలా స్పష్టంగా చెప్పినారు వారి గురించి, వాళ్ళ జీవితమే. అదేవిధంగా చాలా పథకాలు వెనుక నుంచి మా మిత్రులు దళిత నాయకుడు చెప్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి ఈ దేశంలో గతంలో దళిత బీసీ వర్గాల పిల్లలకు ఆడపిల్లలు పుడితే పెళ్లిళ్ళు చేయలేక పుట్టిన వెంటనే భ్రూణహత్యలు చేసేది గత పాలకుల కాలంలో. అయితే ఏ ఒక్క ఆడబిడ్డ కూడా తన బిడ్డల్ని చంపకూడదు, ఆడబిడ్డలు పుడితే ఆ బిడ్డలు నా బిడ్డ అని చెప్పి కేసీఆర్ గారు భావించి ఆ బిడ్డల పెళ్లిలకు, ఆ బిడ్డలకు తండ్రిగా, ఆ బిడ్డలకు అన్నగా 51,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మేము పెళ్లి చేస్తామని చెప్పిన గొప్ప నాయకుడు మరి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో దాన్ని పూర్తిగా అమలయ్యే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దళిత హాస్టళ్లలో, బీసీ హాస్టల్లో అన్నం తినాలంటే పురుగులు పడ్డ బియ్యం,
దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం గత పాలకించేది. కానీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తన మనవడు ఏవైతే బియ్యం తింటా ఉన్నాడో ఆ సన్న బియ్యాన్ని మరి దళిత బీసీ ఎస్సీ హాస్టళ్లలో మరి ఇస్తున్న ఒక ఏదైనా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నదంటే అది కేవలం ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. అంటే ఎందుకు కంపేర్ చేస్తా ఉన్నానంటే వారి యొక్క ఆశయం, వారు మహానుభావులు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి మరి మనందరి గురించి, అంబేద్కర్ అంటే ఒక దళిత బీసీల గురించి కాదు, వెనుకబడ్డ ప్రతి ఒక్క వర్గం గురించి ఆలోచించిన గొప్ప మేధావి వారు. స్వయంగా న్యాయవాది, బరిస్టర్ను విద్యను అభ్యసించి ఈ దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం, సమస్త ప్రజల కోసం కొట్లాడినటువంటి అట్లాంటి వ్యక్తి యొక్క ఆశయాలను కొనసాగించే మన ముఖ్యమంత్రి గారి గురించి తప్పగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ఈ రాష్ట్రం 85% వ్యవసాయ రంగంపై ఆధారపడింది. మొత్తం గ్రామంలో 3000 మంది ఉంటే దాదాపుగా 2000 పైచిలకు మంది మరి వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. అట్లాంటి వ్యవసాయ రంగానికి సదుపాయాలు కల్పించాలని 2 నీళ్ల సిద్ధాంతంతో, ఒకవైపు సాగునీరు, మరొక వైపు తాగునీరు, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తే ఆ నీళ్ల ద్వారా తద్వారా ప్రతి ఎకరానికి, ప్రతి నియోజకవర్గానికి బడుగు బలైన వర్గాల కళ్ళల్లో ఆనందం వస్తుంది. గతంలో మన కాళ్ళ కిందికించి నీళ్లు పోతే కన్నీళ్లు పెట్టుకున్నాం, కానీ అట్లాంటి కాలువలో ఉన్న నీళ్లను మన కాళ్ళ కిందికి తీసుకొచ్చి మన కళ్ళల్లో ఆనంద బస్పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న అపర భగీరథుడు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజు మనం పేపర్లో చూసుకున్నాం దాదాపు 90,000 కోట్ల రూపాయలు. అంటే నేనేమంటానంటే ఖచ్చితంగా 100కు 100% గతంలో గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారు ఏదైతే కోరుకున్నారో వారు గొప్ప ఆర్థికవేత్త. ఈ దేశానికి ఉప ప్రధానిగా ఆయన ఉన్నప్పుడు, రాజ్యాంగాన్ని రచించినప్పుడు, డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏవైతే ఆశయాలు ఈ దేశంలో జరగాలనుకున్నారో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం మా రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదు. ఈ పథకాలను ఎందుకు చెప్తున్నామంటే ఇయ్యాల మేము చేస్తున్న ప్రతి ఒక్క పథకం, సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, వాటితో పాటు 2 బెడ్రూమ్ల ఇల్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ కూడా వారు కోరుకున్నటువంటి కళలే అని చెప్పి ఆ కళలను నిజం చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. తలువేల గ్రామంలో ఇప్పటికే ఈ గ్రామానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 8 నుంచి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. మరి దాదాపుగా 80 లక్షల రూపాయలతో చెరువు, 10 లక్షల రూపాయలతో ఒక వాటర్ ట్యాంకు, 13 కోట్ల రూపాయలతో నాలేశ్వర్ టు డొంకేశ్వర్ ఏదైతే రోడ్ వేస్తున్నామో ఇప్పుడు ఇక్కడ కూడా సీసీ రోడ్ రాబోతుంది. కానీ మన గ్రామానికి 2 కోట్ల రూపాయలతో ఆ సీసీ రోడ్ ఇక్కడ కేవలం ఈ గ్రామం మన కింద కూడా ఆ సీసీ రోడ్ ఉంది. దాదాపుగా 8 ఇంచుల ఎత్తుతో కూడా 2 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును వేయిస్తా ఉన్నాం. అదేవిధంగా 800 మందికి పింఛన్ ఇస్తాం. పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెలకు, అన్న దమ్ములకు, దళితులందరికీ కూడా, వృద్ధులకు, వికలాంగులకు 800 మంది పింఛన్ ఇస్తున్నాం. ప్రతి నెల 8.5 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయలతో గడిచిన 22 నెలలుగా దాదాపు 2 కోట్ల రూపాయల పింఛన్లు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సీసీ రోడ్డు కూడా ఇచ్చాము. అదేవిధంగా గోపాల మిత్రకు ఒక 8 లక్షల రూపాయలు బిల్డింగ్ ఇచ్చాము. అనేక మంది మన నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఘనత మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇచ్చినారు. మీకు తెలుసు, ఒకప్పుడు మీరు నిర్మల్ పోవాలా, బైంస పోవాలంటే 170 కిలోమీటర్ 150 కిలోమీటర్ అయ్యింది ఈ తలువేల గ్రామంలో. కానీ 100 కోట్ల రూపాయలతో నందిపేటపై బ్రిడ్జి వేయించిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. వాటితో పాటు మీ పక్కనే లక్కంపల్లి సెచ్ భూములు 1,010 కోట్ల రూపాయలతో 20,000 మందికి పేద బడుగు బలైన వర్గాలను అక్క చెల్లెల పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా లక్కంపల్లి సెచ్ భూములను కూడా తీసుకొచ్చినాం. కేంద్ర మంత్రి వచ్చినప్పుడు వారికి స్వయంగా మేము చెప్పినాం 20,000 ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో నా పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెల పిల్లలకు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇచ్చిన తర్వాతనే వేరే నియోజకవర్గానికి, వేరే రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటికే 110 కోట్ల రూపాయలతో 23 నెలల్లో కంప్లీట్ చేయాలా, లేకపోతే ప్రతినిత్యం మనకు పెనాల్టీ సెక్షన్ కింద ఆ పథకం అక్కడ కొనసాగుతూ ఉంది. అది తొందరలోనే మన పిల్లలందరికీ ఉద్యోగాలు కూడా వస్తాయి. కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే దాదాపుగా
మరి ఈ ప్రాంతంలోని 12 లిఫ్ట్ల ద్వారా 36,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మిగతా కొన్ని ఎకరాలకు 35,000 ఎకరాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ కెనాల్ ద్వారా రానున్న 3 నుంచి 4 సంవత్సరాలు, ఎందుకంటే అందరికంటే ముందు మనకు కెనాల్ మనకు రెడీగా ఉంది కాబట్టి ఆ నీళ్లు కూడా వచ్చే అదృష్టం మన నియోజకవర్గానికి ఉంది. గుత్ప ఎత్తిపోతల ద్వారా నా నియోజకవర్గంలోని 18 గ్రామాలకు అదనంగా 23.5 కోట్ల రూపాయలు వాటిని కూడా శాంక్షన్ చేపించిన అని చెప్పి సందర్భంగా చెప్తాం. నిన్నగాక మొన్న లెదర్ పార్క్ నా దళిత అక్క చెల్లెల పిల్లలకు 10 కోట్ల రూపాయలకు దాదాపు 600 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగే ఆర్మూర్లో లెదర్ పార్క్ ఉంటే 10 జిల్లాల్లో కలిసి 7 లెదర్ పార్కులు సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తే అందులో కేవలం ఒకే ఒక లెదర్ పార్క్ ను శాంక్షన్ చేసి తీసుకొచ్చిన ఘనత మాకు మా ఎంపీ కవితక్క గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే దళితులకు ఒక 600 నుంచి 800 మందికి ఆర్మూర్లో లెదర్ పార్క్ ద్వారా 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. దాంట్లో 7.5 కోట్ల రూపాయలు ఒక 2.5 కోట్ల రూపాయలు అదనంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే మేమేమంటామంటే ఇంకా మా సర్పంచ్ మా ఎంపీపీ ఇంకొక 2 లిస్టులు ఇచ్చారు. ఇవన్నీ చేస్తూనే ఉండగా కూడా నందిపేట నుంచి నిజామాబాద్ వరకు కూడా రోడ్ వేయించాం. నిజామాబాద్ నుంచి ఆర్మూర్కు 117 కోట్ల రూపాయలు ఇటీవల కాలం నుంచి జీవో తీసుకొచ్చినాం. అంటే మేమేమంటున్నామంటే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలియజేస్తాం. దాన్ని కూడా ఈ సందర్భంగా ఈ అకేషన్ లో ఎందుకు చెప్తున్నా ఇక్కడ కుల మతాలు ఏ భేదం లేదు. ప్రతి దళిత ఇంట్లో 4 ఉంటే 4కి నల్లా ద్వారా 10,000 చొప్పున ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇంటికి 4కి 40,000 రూపాయలు పెట్టి మంచి నీళ్ళు ఇస్తా ఉన్నాం. శాశ్వతంగా మంచి నీళ్ళ పరిష్కారం అంటే 35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బడ్జెట్ లో పెట్టడం జరిగింది. మరి అదనంగా లోన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ 35,000 కోట్లతో 3.5 కోట్ల మందికి మేము నీళ్లు ఇస్తున్నాం. అంటే దాని యొక్క ప్రతిఫలం ప్రతి ఇంట్లో ఈ రోజు పుట్టిన బిడ్డ నుంచి రేపు చనిపోయే ముసలాయన వరకు ఆ లబ్ధి కుల మత ప్రాంత భేదం లేకుండా ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గంలో అక్క చెల్లెలందరికీ కూడా నీళ్లు వస్తాయి. ఒకవేళ కనుక తలవేద వీడిసి మీకు ఒక 10 కోట్ల రూపాయలు వాటర్ గ్రిడ్ ద్వారా మంజూరైంది. ఆ పైప్ లైన్లను మరి వాటర్ గ్రిడ్ ద్వారా వచ్చిన పైప్ లైన్ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీ అందరు కలిసి అన్ని కుల సంఘాలు మాల సంఘం మాదిగ సంఘం కుమ్మరి సంఘం గౌళ్ళ సంఘం మేము ఈ కాలనీలలో పైప్ లైన్ వేయించుకుంటే నేను ఛాలెంజ్ గా చెప్తా ఉన్నా వచ్చే ఏప్రిల్ లోపల మీ అందరికీ నల్ల దిప్తే నీళ్లు నేను ఇస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు ఆలయంలో 13వ తారీఖు నాడు పల్లె నిద్ర ఉన్నది. ఇప్పటికే ఈ 10 జిల్లాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇప్పటికి 22 గ్రామాల్లో దళిత వాడల్లో నేను నిద్ర చేసి దళితుల అభ్యున్నతికి ప్రతినిత్యం నేను కృషి చేస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇది మన ప్రభుత్వం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం కాకపోవచ్చు అని కొంతమంది అనుకుంటారు. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలే. ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలా, ప్రతి దళితుడికి భూమి ఇవ్వాలా, బియ్యం లేని అక్క చెల్లెలకు పుష్టిగా పౌష్టిగా 6 కిలోలు గతంలో 5గురికి ఇచ్చేది 4 కిలోలకి 20 కిలోలు ఇచ్చేది. ఇలా మన పేద బడుగు బలమైన కుటుంబంలో రూపాయి కిలో బియ్యం 6 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్న గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ పథకాలన్నీ కూడా గతంలో అంబేద్కర్ ఆశయాలుగా మేము భావిస్తా ఉన్నాం. ప్రతి పేదవాడి కడుపు నిండి అన్నం తినాలా, ప్రతి ఇల్లు లేనులకు ఇల్లు కావాలా, తోటలకు నీళ్లు లేనులకు నీళ్లు కావాలా, అదేవిధంగా భూమి లేని దళిత అక్క చెల్లులకు భూములు ఇవ్వాలా, ట్రాక్టర్లు కొత్తగా నూతనంగా దళితులకు అత్యధికంగా మేము ఇవాళ 95% సబ్సిడీ మేము ప్రవేశపెట్టాం. అవి కూడా రాబోతా ఉన్నాయి. మన నియోజకవర్గంలో 120 ట్రాక్టర్లు ఇస్తే దాదాపుగా 25 నుంచి 30 ట్రాక్టర్లు దళితులకు అందజేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దళితులకు 100% ఫ్రీ ఇస్తా ఉన్నాం. 3 మండలాల్లో ఇప్పటికే చాలా మటుకు దళితులకు అందజేసే విధంగా కూడా మేము చేసినామని చెప్పి సందర్భంగా చూస్తాం. ఇట్లా పథకాలను చెప్పుకుంటా పోవాలంటే మా అక్క చెల్లెలు ఇంకా కోపం మీద ఉంటారు, వాళ్ళకి బాగా ఆకలి అవుతుంది. కాబట్టి మళ్ళీ అంటే ఓవరాల్ గా ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 5 కోట్ల రూపాయలతో మరి మన తలవేద గ్రామానికి చెక్ డ్యామ్ కూడా మంజూరైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రపోజల్ పంపించాం. అది ఎక్కడ కట్టాలా, ఆ చెక్ డ్యామ్ ద్వారా నీళ్లు నిలిచి ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల భూములకు నీళ్లు వచ్చే విధంగా
గ్రౌండ్ వాటర్ పెరిగే విధంగా, బోర్ వాటర్ పెరిగే విధంగా, కాలువ ద్వారా నీళ్లు వచ్చి మన పంటలు పండే విధంగా, మనమంతా బంగారు తెలంగాణ నిర్మాణం జరుపుకునే విధంగా ఆ చెక్ డ్యామ్ కూడా మంజూరు చేయించాలని చెప్పి సందర్భంగా తెలుస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంటింటికి మట్టిపోయేలాగా మన తరువే గ్రామంలో ఇంకెన్నో సమస్యలున్నాయి. SRSP లో ముంపుకు గురైనటువంటి ఏవైతే ఉన్నాయో గతంలో అసెంబ్లీలో మాట్లాడాను, మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాను. గౌరవ ముఖ్యమంత్రి వారు ఖచ్చితంగా మరి వారికి డబ్బులు చెల్లిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వాటితో పాటు SRSP ముంపు గ్రామాలంటూ మన తరువే గ్రామంలో 3 కోట్ల రూపాయలతో CC రోడ్లు, డ్రైనేజ్ నిర్మించాల్సిందిగా ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్ కూడా పంపించినాం. అది త్వరలోనే అవి మంజూరు అవుతాయని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. వాటితో పాటు 8 కిలోమీటర్ల డ్రైనేజీలు, గ్రామంలో బడుగు బలైన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు అన్నారు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, తల్లివేల గ్రామంలోని ఇల్లు లేని నా అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారో, పేద బడుగు బలైన వర్గాలైనా సరే, అది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినా సరే, నిజంగా ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా అందరికి కూడా రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇల్లు నిర్మిస్తాం. ఏ సంవత్సరంలో ఏ లబ్ధిదారునికి ఇల్లు నిర్మించి తీరుతామో కూడా గ్రామ పంచాయతీలో లిస్టు పెడతాం. 3 ఏళ్లు కాకపోతే 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తాం. తాగునీటి సరఫరా కోసం ట్యాంక్ అన్నారు. ఇంకా ఆల్రెడీ 82 ట్యాంకులు మన నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయలతో పైప్ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ట్యాంక్ స్పెషల్ గా ఇవ్వడం ఉండదు. అదే ట్యాంకును ఈ ట్యాంక్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, బీటీ రోడ్డు నిర్మాణం గురించి అడిగినారు. అది కూడా ఎస్టిమేషన్ చేసి పెట్టిస్తానని చెప్పి పాఠశాలకు అదనపు గదులు అడిగినారు. దానికి 7 లక్షల రూపాయలు RSMA కింద మంజూరై ఉన్నాయి. ఖచ్చితంగా ఆ డబ్బులను కూడా ఇప్పిస్తామని, పాత రేట్లలో ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ టెండర్లు వేయట్లేదు కాబట్టి వేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఫంక్షన్ హాల్ నిర్మాణం అన్నారు. మరి ఈ సందర్భంగా మీ గ్రామం యొక్క విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మీరందరూ కలిసి డిసైడ్ చేసుకొని, ఒకవేళ మీరు కనుక గ్రామం మొత్తం దళితులకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓసీలకు పెళ్లి చేసుకునే విధంగా మీరు ఒప్పుకుంటే, మీ గ్రామంలో 2 ఎకరాల జాగా గవర్నమెంట్ ఉంటే అది ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. దానితో పాటు మరి కాంట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు ఒక 25 లక్షలు ఇస్తుంటే, ఇలా ఒక మంచి ఆకేషన్లు వచ్చినాయి కాబట్టి, మరి అంబేద్కర్ ఒక తన విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చినాం కాబట్టి మరి 25 లక్షలు మీరు ఒప్పుకుంటే, మీ గ్రామం నుంచి అన్ని కులాలు కలిసి 25 లక్షలు కాంట్రిబ్యూషన్ చేస్తే, నేను కూడా ఒక 25 లక్షలు ఇచ్చి ఒక బ్రహ్మాండమైన 14,000 స్క్వేర్ ఫీట్లతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి 25 లక్షలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. 25 లక్షలు నేను ఇస్తా. మీరు ఇస్తా అని చెప్పి మీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, మీ సర్పంచ్, మీ ఎంపీపీ మీరు డిసైడ్ చేసుకుంటే, అది రేపే తీర్మానం చేసి మా పిఏకి ఇస్తే ఎల్లుండి నేను మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మా సర్పంచ్ గారు అడిగారు, మా ఎంపీపీ గారు అడిగారు, మరి మా సీనియర్ నాయకులు పెరుగిటి సాయన్న గారు, చిన్నారెడ్డి గారు, గంగారెడ్డి గారు, సాయన్న గారు, మరి ఈ గ్రామానికి చెందినటువంటి సీనియర్ నాయకులు ఎంపీటీసీ పోటీ చేసిన గంగారాం గారు, అదేవిధంగా మీరందరూ నన్ను గతంలో అడిగినారు కాబట్టి నేను 25 లక్షల రూపాయలు మీకు సభాముఖంగా ప్రకటిస్తా ఉన్నా. మీరు ఒక 25 లక్షలు వేసుకుంటే ఆ గవర్నమెంట్ నుంచి భూమి ఇచ్చి 60-70 లక్షలు లబ్ధి చేకూరే కూడా నేను చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కూడా చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తేనే మొన్న రామారావు గారు దృష్టికి తీసుకెళ్తే వారు చాలా స్పష్టంగా అతి తొందరలోనే దానికి క్లారిటీ ఇస్తా అని చెప్పి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా దళిత సంక్షేమ ప్రభుత్వం, పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం. ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే నీళ్లు లేవో, ఎవరికైతే తిండి లేదో వారి గురించి మనం నిర్మాణం చేసుకున్న ప్రభుత్వంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి దీంట్లో ఎట్లాంటి సందేశం లేదు. ఫైనల్ గా నేను చెప్తా ఉన్నా, అంబేద్కర్ గారు, గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రావు గారు ఏవైతే కోరికలు కోరుకున్నారో ఖచ్చితంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి, వారి ఆశయాల అడుగుజాడలు నడవడానికే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు, బీడీసీ కమిటీకి మరియు దళిత సంఘాలకు మరియు ఎంతో ఓపికతో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా రమేష్ అన్న గారికి మరియు మా కనకయ్య గారికి మరియు దళిత ఎంఆర్పిఎస్ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్. కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. జై భీమ్.
ప్రతివారి ఆపద తనదంటూ ఆదుకున్న వచ్చెను పేదల దేవుడు 10 కాలాల పాటు సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక్క జాతర చూడు కోశమ్మ కోశమ్మ ఆకలికే కలదానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలదానమా యువతరం నవతరం ఇంటింటికి నీళ్ళనిచ్చే మిషన్ భగీరథుడురా కంటి కేసీఆర్ ఉన్నాడురా కళ్యాణ లక్ష్మితోని కన్నీళ్లు తుడిచెరా లక్ష్మితోని కన్నీళ్లు తుడిచెరా షాదీ ముబారక్ తో బాడే తొలిగెర భాయి ముబారక్ తో బాడే తొలిగెర భాయి పింఛన్లు అందించి మంచెట్టిస్తూనే 24 గంటల కరెంటు మనకందించే 24 గంటల కరెంటు మనకంది భాగ్యనగర్ పైన ఎగరే నవతరం కదిలిందిన మరతరం కేటీఆర్ అన్నతోని పోటెత్తిన జనసంద్రం మాతరం మాతరం వందే మాతరం తెలంగాణ రాష్ట్ర సమితి అభిప్రాయం అంటా మీదికి రండి.
ఎమ్మెల్యే గారిని, సర్పంచ్ గారు, జడ్పీటీసీని ఎక్స్ సర్పంచ్ గారు సల్మాన్ పూలమ్మాలతో శాల్వాతో, రజనీష్ గారిని, జీవనన్న యువసేన గారిని, జీవనన్న నాయకత్వం, జీవనన్న నాయకత్వం సన్మాన కార్యక్రమం తర్వాత పుష్పగుచ్చాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. గారి జీవన్ రెడ్డి గారికి సన్మానం చేయించున్నారు. మన పార్టీ అందరికీ ప్రతి ఒక్కరికి పెద్ద అడుగు వేశాడు కాబట్టి మన ఊరిని కూడా మేడం ఎంపీ మేడం గారు దత్తత గ్రామంగా తీసుకొని ఉన్నాను. అలాగే ఈ గ్రామాన్ని బంగారు తెలంగాణలో బంగారు చిన్నాపూరుగా తీర్చిదిద్దాలని అన్నగారిని ఆశిస్తున్నాను. అలాగే చేస్తారని ఆశపడుతున్నాను కూడా. దయచేసి అందరూ కూడా సహకరించాలని. మన గ్రామంలోని సమస్యలు ముఖ్యంగా నీటి సమస్య ఉంది. అక్కడ కాలనీలలో వాటర్ లేదు, తాగునీరు లేదు కాబట్టి ఆ తాగునీరుని బోర్లు వేయించాలని అన్నగారికి లెటర్ ద్వారా ఇచ్చాను. శ్మశాన వాటికలో కూడా బోరు కావాలి. స్థలాలు లేని పేదలకి స్థలాలు ఇచ్చి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అది కూడా మంజూరు త్వరలోనే చేయాలని కోరుచున్నాం అన్నగారు. చిన్నాపూర్ గ్రామానికి వచ్చేసిన మన అన్న జీవన్ రెడ్డి గారికి నమస్కారం. మన చిన్నాపూర్ గ్రామంలో 100% మరుగుదొడ్లు కంప్లీట్ అయినాయి అన్న. ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది అన్న. కొద్దిగా కొందరికి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలని కోరుతున్నాను అన్న. పురుషోత్తం గారికి, జడ్పీటీసీ లతా పీర్ సింగ్ గారికి మరియు ఆర్మూర్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి గారికి, మరి డైరెక్టర్ పీర్ సింగ్ గారికి, నయీం గారికి, వేదికపై ఉన్నటువంటి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గారికి, ఉప సర్పంచ్ నరసయ్య గారికి, ముఖ్యంగా 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం మరి ప్రతినిత్యం శ్రమిస్తున్నటువంటి ముఖ్య కార్యకర్తలు, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా భిక్షపతి గారికి, సలీం పాషా గారికి మరియు హబీబ్ గారికి, వారితో పాటు వేదికపైనటువంటి మా అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ ఎంపీలు అడినేర్ గారికి, పురుషోత్తం గారికి, వేదికపైనటువంటి జీవనన్న యువసేన అధ్యక్షులు రంజిత్ గారికి, వేదికపైనటువంటి అనేక మంది భిక్షపతి గారు, సురేందర్ గారు కూడా చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంకా చాలా పేర్లున్నాయి. ఇప్పుడే ఉత్తమ రైతు కూడా మాట్లాడినారు. వారితో పాటు ముఖ్యంగా గత ఎన్నికలలో ఈ రోజు వేదికపై ఉండడానికి కారకులై మీరందరూ నన్ను గెలిపించినటువంటి చిన్నాపూర్ గ్రామస్తులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, మా చిన్నారులకు, స్కూల్ పిల్లలకి, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారికి మరియు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు, అన్ని కుల సంఘాలకు పేరు పేరున చేతులెత్తి శిరస్సు వహించి పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ చాలా సంతోషం ఉంది. చిన్నాపూర్ గ్రామానికి రాగానే అనేక గంటల నుంచి వెయిట్ చేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అందరికి కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ మీ అందరికి తెలుసు, ఓ అమ్మ మీలల్లి మీకు మాలల్లి మాకైతే ఎట్లా, ఆడబిడ్డ ఉడితే భ్రూణహత్యలు చేసేది, పుట్టంగానే ఆయన విసికి అవతల పడేసేది. ఈ ఆడపిల్ల పుట్టింది, ఈమె పెళ్లి చేయాలంటే బాధ అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకు తండ్రిగా మేముంటామని కేసీఆర్ గారు, అన్నగా నేనుంటానని జీవన్ రెడ్డి మీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 51,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా చెప్తే ఒక్క మన నియోజకవర్గంలోనే 700 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ఈ నిన్నగాక మొన్న 4 కోట్ల రూపాయలు మన మాక్లూరు మండలానికి సీసీ రోడ్లకు శాంక్షన్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మొన్నటికి మొన్న గతంలో గత పాలకులు 20 ఏళ్లలో పేరేమో గుత్పా చిన్నాపూర్ నీళ్లు, చిన్నాపూర్కేమో సున్నం పెట్టింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 23,70,00,000 రూపాయలు శాంక్షన్ చెప్పి చిన్నాపూర్ కు గుత్పా నీళ్లు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మన జీవో కూడా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో కాకతీయుల కాలంలో చెరువులు తవ్విస్తే ఇప్పటిదాకా చెరువుల జోలికి ఎవడు పోలే, కట్ట మీదకి ఎవడు పోలే. చిన్నప్పుడు మా తాత చెప్పేది, ఊరు చెరువు బాగుంటే ఊరు బాగుంటుంది అని చెప్పి. ఊర్లో చెరువు ఎండిపోతే ఊర్లన్నా ఆ ఊరు మీకు పిల్లనిచ్చేటోళ్ళు కాదట.
పిల్లనయ్యకపోతే ఏం చేసుకొని బతారు? ఆ ఊరు చెరువు ఎండిపోతుంది, ఆ ఊర్లో నీళ్ళు లేవని. అట్లా కాకతీయుల కాలంలో చెరువులు తవ్విస్తే స్వర్ణయుగం అన్నారు. అప్పుడు 75,000 చెరువులు ఉంటే ఇప్పుడు 45,000 చెరువులు అయినాయి. ఏమైందా అంటే భోజనం చేసి కూర్చున్నారు కాంగ్రెస్ టీడీపీలు గత పాలకులు. 35,000 చెరువులను కబ్జా చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులో నీళ్లుంటే ఊరంతా బాగుపడుతుంది, చెరువులో బట్టలు ఉతికే శాఖలోళ్ళు బాగుపడతారు, చెరువులో జిమ్మలు పట్టే గూండోళ్ళు బాగుపడతారు, కట్ట మీద గౌన్లన్నలు కళ్ళు గీసుకొని బాగుపడతారు, పశువులు పిట్టెలు నీళ్లు తాగుతాయి, చెరువు కింద భూమి ఉంటే ఆ భూమికి నీళ్లు వస్తాయి, చెరువులో మట్టి ద్వారా రైతు బాగుపడతాడని చెప్పి మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీపిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా వీస సౌకర్యాలు అన్నట్టు రోడ్లే. గతంలో ఎన్నికల ముందు నేను ఈ రోడ్డు కడితే గింత కంకర రైతులు ఉండేనా లేకుండేనా? ఇవాళ డాంబర్ రోడ్తో మిలమిల మెరుస్తుందా లేదా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు వేయించాం. ఇట్లా లింక్ రోడ్లు వేయిస్తా ఉన్నాం. ఇటు నుంచి అడిమాడిపల్లికి కూడా ఆ ఒక రోడ్ ఉంది, దాన్ని కూడా వేపిస్తా ఉన్నాం. అది శాంక్షన్ అయిపోయింది, వేపించినాం కూడా. ఈ రోడ్ వేపించినాం. నిజామాబాద్ నుంచి ఆరుమూరు దాకా 4-way లైన్ 117 కోట్ల రూపాయలతో అయింది. ఆరుమూరులో 100 పడకల ఆసుపత్రి అయింది, నందిపేటలో బ్రిడ్జ్ అయింది. ఈ విధంగా చెప్పుకుంటే రెవెన్యూ డివిజన్ అయింది. 100 పడకల ఆసుపత్రితో పాటు 350 కోట్ల రూపాయలతో హార్మోన్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్లు వస్తాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే 2,500 కోట్లు ఉన్నాయి. నేను అంతా చెప్తానంటే ఆయనతో మీరు వంటలు చేయరు, ఇంట్లో మగోళ్ళకు పువ్వు పెట్టరు. కాబట్టి ఇక నేను ముగిస్తా అంటే మా సర్పంచ్ అమ్మ చాలా పెద్ద లిస్టు చెప్పింది. మా గ్రామంలోని అన్ని కులాలకు కళ్యాణ మండపం కన్నది. దానికి కూడా కళ్యాణ మండపం గురించి నేను ప్రయత్నం చేస్తా. రైతు గోదాం అన్నారు, ఖచ్చితంగా దానికి ఎస్టిమేషన్ చేసి పంపిస్తా. గ్రంథాలయము పిల్లలు స్కూల్లో అదనపు గదులు అడిగిర్రు, ఖచ్చితంగా వాళ్ళకి కట్టించి తీరుతా. రేపే ఎస్టిమేషన్ చేపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మంచినీటి వాటర్ ట్యాంక్ మరి బోరు వేయించగలరన్నారు. మా ఏ గారికి ఇప్పుడే 3 బోర్లు వేయించి గండి రోడ్డుకు చేయమన్నారు. దాని గురించి కూడా నేను ఆలోచిస్తా. మేకల షెడ్ గురించి రేపు పొద్దున్నే ఎంపీడీ వారు వచ్చిర్రా, 47 మండలానికి శాంక్షన్ అయినాయి. మరి మా చెల్లెమ్మ సర్పంచ్ 10 అడుగుతుంది. కుర్మలు గుళ్ళు లెక్కున్నారా? సరే నేను మాట్లాడి ఇప్పిస్తానమ్మా. ఈ విధంగా సీసీ రోడ్లు అడిగింది. ఈమె అడిగిన ఇచ్చినట్టే మొత్తం నా పైసలు అయిపోతాయి. ఈమె చాలా హుషారు సర్పంచ్. గాంధీ నుండి కసీ వరకు సీసీ రోడ్ అన్నది, శ్మశాన వాటిక ప్రహారీ కూడా అది నేను చేపిస్తా. అది నా చేతుల పని. కేశకుంట చెరువులో పశువులకు బోర్ వేయించి ఇవ్వగలరు. ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ బోర్ వేయించగలరు. మజీద్ పీఠం భవన నిర్మాణం. ఒడ్డర కాలనీలో సీసీ రోడ్లు. హెల్త్ సెంటర్ కు భవన నిర్మాణం. ఎస్టీ కాలనీకి సీసీ డ్రైనేజీలన్నీ చేపిస్తానమ్మా. హెల్త్ సెంటర్ కూడా నేను ఎస్టిమేషన్ చేపించి పెడతాను. చెరువు ఒకటి వచ్చింది కదా, తిరుమల చెరువు వచ్చింది. ఆ చెరువులో పూడిక కూడా తీసుకోవాలా, మట్టి తీసుకోవాలా. ఈ సీసీ రోడ్లకు కూడా మిగతా నేను చేస్తా. యువజన సంఘం పిల్లగాళ్ళంతా బిల్డింగ్ కావాలన్నారు. మరి జాగుందా? ఎన్ని గజాలు ఉంది? సరే చిన్న ఒక రూమ్ కట్టిస్తాలే, 1 లక్ష రూపాయలు పెట్టి రూమ్ కట్టిస్తా. భవనం అంటే 30 లక్షలకు వేసుకొచ్చిరాళ్ళు. మా బయల అక్క చెల్లెలు ఇందాక అక్కడ చిన్న భవనంకు డబ్బులు అడిగిర్రు. దానికి కూడా ఒక 3 లక్షల రూపాయలు మా మహిళా అక్క చెల్లెలకు శాంక్షన్ చేస్తున్నా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 100% బాత్రూంలకు డబ్బులు మంజూరు చేయించిన 100% డబ్బులు మంజూరు చేసి మరి ఆ బాత్రూంలన్నీ నిర్మించినందుకు ఉత్తమ గ్రామ పంచాయతీగా మరి మొట్టమొదటి గ్రామ పంచాయతీగా దాన్ని భావించి ఈ గ్రామానికి ఒక 5 లక్షల రూపాయల నిధులను నేను పెట్టిస్తా అని చెప్పి, అది సీసీ రోడ్లే కావచ్చు ఏమన్నా కావచ్చు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున నిజంగా మా సీనియర్ నాయకులు సలీం పాషా, సురేందర్, భిక్షపతి, హబీబ్ ఇట్లా చెప్పుకుంటా పోతే 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే మా డయాడ్ ఫ్యాన్లు. నన్ను ఎత్తుకొని మోసిర్రు. మీరంతా ఎవరు లేనప్పుడు నిజంగా కూడా ఆ రోజు నా ఎంబటున్నారు, ఈ రోజు కూడా నా ఎంబటున్నారు. వాళ్ళ మంచి చెల్లెన్ని నేను చూసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక బాధాకరమైన విషయం చివరిగా మా సర్పంచ్ భర్త ప్రమీల ఆనంద్
ఆనంద్ కూడా ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. నేను వాళ్ళ కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆర్థిక స్కూల్ ఫీజుల గురించి మాట్లాడినా కానీ ఆర్థికంగా కూడా సాయం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ అట్ట పెండింగ్ ఉంది. 13 బిల్డింగ్లకు పైసలున్నాయి. పైసలున్న బిల్డింగ్లకు కాంట్రాక్ట్లకు రావట్లేదు. ఈ బిల్డింగ్ కూడా అప్రూవ్ పంపిస్తా అని చెప్పి కొంత సమయంలో మా చిన్నారి స్కూల్ పిల్లలకు మా చిన్న తమ్ములకు అందరికి కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. జి వినయ్, కర్పే సతీష్, ఎస్కే ఓకే సార్, కొంచెం మహారాజుకు మాట్లాడదు శక్తివంతంగా ఉంటాం కానీ ఏర్పడదు ఏమనుకోవచ్చు. అందరు విజయకరం మన మాతృ మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు అలాగే ఎంపీడీలందరూ కూడా సాధారణంగా వారందరికీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాలి. వారందరికీ స్వాగతం పలకండి. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా మిషన్ కాకతీయ ఇలా ఎన్నెన్నో ఉత్తమ పథకాలను ప్రారంభించినందుకు అందరూ గట్టిగా చెప్పడం కొరకే అంటూ అభివృద్ధి తారక మంత్రంగా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్న బంగారు తెలంగాణ అది చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రగతి ఫలాల్ని అలా ముందుకు సాగిపోతున్నారు. ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం మన భారతదేశానికి ఆదర్శం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు ఈ రోజు తెలంగాణ వైపు చూస్తున్నాయి. మరి ఇలాంటి ఉత్తమోత్తమ గొప్ప గొప్ప పథకాలను ప్రవేశపెడుతున్నారంటే మరి జీవనన్న గారికి సాధారణంగా స్వాగతం తెలుపుతున్న మామిడిపల్లి ప్రజల తరపు నుంచి. అదేవిధంగా చాలా కాలాతీతమైంది కాబట్టి ఇప్పుడు జీవనన్న గారిని ఎవరైనా సన్మానించడానికి ఉన్న వారందరూ కూడా పూలమాలతోని సన్మానించడానికి రావాల్సిందిగా కోరుతున్నాను. దేనికైనా కూడా, ఎందుకంటే చాలా సమయమైంది కాబట్టి చాలా మంది కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు కాబట్టి నాయకులందరూ కూడా తమ వంతుగా అందరూ కూడా ప్రసంగించి మిగతా కార్యక్రమం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ జై తెలంగాణ, జీవనన్న నాయకత్వం చప్పట్లతోని సాధారణంగా అందరు పెద్ద మనుషులు కూడా రండి. విలేజ్ కమిటీ పెద్ద కోరుతున్నాను. మన గ్రామానికి పిలిచి అందరినీ మనం సన్మానిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా సాధారణంగా మనం అందరు చప్పట్లతో అసలు
సత్కరిస్తారు. అందరు చప్పట్లతోని వారిని ఈనాడు మన మామిడిపల్లికి వచ్చినట్టే చాలా సంతోషం. ఏదో ఎక్కువ చెప్పకుండా రెండే మాటలు చెప్పి ముగిస్తాను, ఎందుకంటే కాలం. నా కాన్స్టిట్యున్సీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి హెల్త్ క్యాంపులు పెట్టడము, అదే కాకుండా మన ఊర్లలో కరువు పడ్డది, ఎంతో మంది కలిసి తిండి తింటా ఉన్నాము, దాంట్లో ఎన్నో రోగాలు వస్తా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కాబట్టి ఊర్లలో ఉన్నటువంటి ఎవరికైతే ఆరోగ్యం బాగలేకపోతే వాళ్లకు ఆర్థికంగా సాయం చేస్తా ఉన్నాడు. నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ధన్యవాదాలు. కంటి వారు సారి మన అసలు చెప్పుకోవడం మన ధర్మం కాబట్టి ఎమ్మెల్యే గారిని పూలమాలతో గ్రామ కార్యకర్తలందరూ కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నగారు, మా గ్రామంలో ఇప్పటివరకు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఇప్పుడు ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే మీకు తెలుసు, మాకు సీసీ డ్రైన్స్ మేజర్గా సీసీ డ్రైన్స్ లేవు, సీసీ రోడ్స్ లేవు. చాలా కాలం నుంచి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఈరోజు దేశమంతా స్వచ్ఛ భారత్ అనే నినాదంతో సాగుతున్నటువంటి సమయంలో కనీసం మాకు ఈ మురుగు తొలగించాలంటే, ఎందుకంటే అప్పుడు చాలా కాలం కింద నిర్మించినటువంటి మోర్లు ఉండడం వల్ల ఈరోజు మేము చెత్తను మురుగును తీయలేకపోతున్నాం. కాబట్టి తక్షణ కర్తవ్యంగా మాకు సీసీ డ్రైన్స్ వచ్చే విధంగా చేయాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. మాకు గ్రామానికి సంబంధించి 5,000 మీటర్ల వరకు మాకు సీసీ రోడ్ కూడా మీరు ఆర్వీఎం కానీ టీపీఎఫ్ ద్వారా కానీ ఎనీ ఫండ్స్ నుంచి మీరు అవి మాకు వచ్చే విధంగా ప్రయత్నం చేసి ఇప్పించగలరని సీనియర్ నాయకులు గోవర్ధన్ గారికి, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సుదర్శన్ గారికి, గంగారావు గారికి, వైస్ సర్పంచ్ కరుణ గారికి, ముకుంద్ గంగారెడ్డి గారికి, సింగ్ గారికి, సుభద్రమ్మకు మరియు రాణి గారికి, సిఏ రాణి గారికి, స్వప్నమ్మకు మరియు మహిళా అధ్యక్షురాలు లక్ష్మి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నవీన్ గారికి, అదేవిధంగా రాంచపల్లి సర్పంచ్ గారికి, సిహెచ్ కొండూరు రాజు గారికి, పురుషోత్తం గారికి, వేదిక పైనటువంటి ముఖ్య నాయకులతో పాటు మరి మాకు తెలంగాణ ఉద్యమంలో మా వెన్నంటి ఉంటూ నాకు సొంత అన్నదమ్ములుగా పనిచేసినటువంటి రాజు గారికి, రవి గారికి, పుణ్యరాజు గారికి, గణపతి గారికి, సాయినాథ్ గారికి, శ్రీనివాస్ గారికి, రాములు గారికి, చిన్న భోజన గారికి, పెద్ద భోజన గారికి, మరియు కిషన్ గారికి, వినయ్ గారికి, గణపతి గారికి మరియు జీవనన్న యువసేన సంఘం సభ్యులకు, ముఖ్యంగా మా ముందు కూర్చున్నటువంటి మా అడిమాడిపల్లి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు, అడిమాడిపల్లి గ్రామస్తులందరికీ శిరస్సు వహించి పాదాభివందనాలు తెలియజేస్తాను. నిజంగా చాలా సంతోషం. మామిడిపల్లి గ్రామానికి ఎప్పటి నుంచో వస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాం, కానీ ఈ రోజు వచ్చినాం. సాయంత్రం నుంచి మా కోసం వెయిట్ చేస్తూ నిజంగా ఎన్ని గంటలైనా అనేక టైంకు ఓర్చుకొని ఓపికతోని ఇంతసేపటి వరకు రాత్రి 10 అయినా కానీ నా కోసం ఉన్నటువంటి అక్క చెల్లెలకు, గ్రామస్తులకు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇందాక మన నాయకులు గోవర్ధన్ గారు చెప్పారు, సంతోష్ గారు చెప్పారు, మా మిత్రులు మా ఎంపీపీ గారు కూడా ఇందాక మాటల్లో ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. సమైక్య రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తేడా ఏదో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవల్ల ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా, ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా మన పథకాలు ఇలా అమల్లో ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు వేస్తా ఉన్నాం. ఇలా నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వరకు 117 కోట్లతో 4-way లైన్ కూడా ఈ మధ్యన శాంక్షన్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒక గ్రామానికి వెళితే ఆ గ్రామంలో
ఎంతమంది ఉంటే అంతమందికి లబ్ధి చేకూరే విధంగా అంటే వృద్ధులుంటే 1000 రూపాయల పింఛన్లు ఇస్తున్నాం, వికలాంగులుంటే 1500 పింఛన్లు ఇస్తా ఉన్నాం, బీడీ కార్మికులుంటే వారికి పింఛన్లు ఇస్తా ఉన్నాం, పిల్లగాళ్ళు హాస్టళ్లలో చదువుకుంటే వారికి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. గతంలో దొడ్డు బియ్యం, పురుగుల వద్ద బియ్యం, ముక్కపోయిన బియ్యం ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మనమడు ఏ బియ్యం తింటారో మా అడిమావిడిపల్లి గ్రామస్తుల పిల్లలు కూడా అదే బియ్యం తినే విధంగా ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తా ఉంది. బియ్యం లేని అక్క చెల్లెలకు ఒక కుటుంబంలో 6 ఉంటే 10 కిలోల చొప్పున 60 కిలోల బియ్యం ఇస్తా ఉంది. ఇల్లు లేని నా అక్క చెల్లెలకు ఇల్లు కట్టిస్తాం. అడిమావిడిపల్లికి ఇల్లు అనగానే రైల్వేల ఇల్లు అనే అయ్యా అని చెప్తారు. చాలా సార్లు దగ్గరకు వచ్చారు. ఖచ్చితంగా 100కు 100%, 100కి 100% మీ అందరికి ఇచ్చే విధంగానే మాట్లాడినా, ఎంపీ కవితతో మాట్లాడినా, నిజామాబాద్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, ఇల్లు పోయిన ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో ఖచ్చితంగా ఇల్లు వచ్చి తీరుతాయని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తూ, వాటితో పాటు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే గ్రామం ఇందాక వారు అన్నారు, గోవర్ధన్ గారు చెప్పినారు, అన్న మా గుప్పకు నీళ్ళు ఇస్తాయంటే గుప్పకు ఆల్రెడీ ఎన్నికల కంటే ముందు మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి 23 కోట్ల 70 లక్షల రూపాయలతో 23 కోట్ల 70 లక్షల రూపాయలతో 18 గ్రామాలకు నీళ్లను తీసుకొస్తా ఉన్నాం. జీవో కూడా వచ్చింది, గతంలో జీవో వచ్చింది. ఈ బడ్జెట్ లో పైసలు కూడా పెట్టి అతి తొందరలోనే మా గణపతి గారు కోరుకున్నట్టుగా ఆ నీళ్లను మీ కాళ్ళ కిందికి తెచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. వాటితో పాటు ప్రతి ఇంటికి నల్లా విప్పి నీళ్లు. ఇలా ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏ ఊరికి పోయినా కానీ మా ఆడ బిడ్డలు అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని అన్న మాకు వాటర్ ప్రాబ్లం ఉందని వచ్చింది. కానీ మా అడివాడిపల్లిలో మాత్రం ఆ నీళ్ల ప్రాబ్లం లేదని చెప్పినంటే నాకు చాలా సంతోషం ఉన్నది. కానీ ఫ్యూచర్ లో కూడా నీళ్ల ప్రాబ్లం రాకుండా ప్రతి ఇంటికి నల్లా విప్పితే నీళ్లు మేమిస్తాం. ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎలక్షన్లలో ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు. మన అడిపల్లి మాన్పల్లి గ్రామానికి దాదాపుగా 8 కోట్ల రూపాయల పైప్ లైన్ శాంక్షన్ అయింది. ఈ సందర్భంగా వేదికపై ఉన్నటువంటి నాయకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి పైప్ లైన్ వేయించుకోండి. ఆ పైప్ లైన్ గల్లీ పైప్ లైన్ నుంచి ఇంట్లోకి పైప్ లైన్ వేయించుకోండి. ఆ ఇంట్లో పైప్ లైన్ కు నల్లాలు ఫిట్ చేసుకొని మీరు కూర్చోండి. 6 నెలల్లో మరి విడిసి సభ్యులు సుదర్శన్ గారు కానీ, గంగాధర్ గాని, అదేవిధంగా గోవర్ధన్ గారు కానీ, మరియు వేదికపైనటువంటి సర్పంచ్ గాని, మా ఎంపీటీస్ గాని, ఉప సర్పంచ్ గాని, మా రాజు గారు, రాములు, రవి, శ్రీనివాసు, మా యువజన సంఘం సభ్యులందరూ, మా గణపతి గారు రోడ్డు మీద నిలబడి ఖచ్చితంగా పైప్ లైన్ వేయించి 6 నెలల లోపల మీరు పైప్ లైన్ వేయించుకుంటే వచ్చే ఏప్రిల్లో 6 నూరైనా భూమికి ఇళ్ళ నూరైనా ఆ అడిమాడిపల్లి గ్రామానికి మంచి నీళ్ళు ఇస్తా. మా అక్క చెల్లెలు నచ్చిన పిండి పెట్టుకొని రోడ్డుకి పోవాల్సిన అవసరం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే అది పథకం ఆల్రెడీ వచ్చింది. పోచంపాటి నుంచి అరుగులకు నీళ్లు వస్తా ఉన్నాయి. అక్కడ ఫిల్టర్ అయితే అతి త్వరలోనే దానికి సంవత్సరం టైం పడుతుంది. ఆ సంవత్సరం లోపల మనం పైప్ లైన్ వేసి నల్లాన్ని ఫిట్ చేసుకొని రెడీ పెడితే వచ్చే ఏప్రిల్లో ఆ ప్రాబ్లం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక్క మన నియోజకవర్గంలోనే ఆరోగ్య ఆర్మూర్ కింద దాదాపుగా 700 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇప్పటికే ఒక 120 మందికి ఇప్పటికే ఎన్ఓసి ఇప్పించా. మన పక్కన ఉన్నటువంటి రామచంద్రపల్లి గ్రామాల్లో ఒకే ఒక పిల్లగాడికి 12 లక్షల రూపాయలు ఇప్పించడం కూడా జరిగింది. ఆ విధంగా చాలా గ్రామాల్లో మనం డబ్బులు ఇప్పించాం. ఇకపోతే వీటన్నిటి ఇవే కాకుండా ప్రధానంగా దళితులకు 2-3 ఎకరాల భూమి కూడా ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా అది కొనించడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఆన్ రికార్డ్ లో అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వాటితో పాటు ఈ వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో 40,000 కోట్ల రూపాయలతో, అంటే ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయలు. ఇవాళ మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి ఒక్కరికి 10,000, ఒక ఇంట్లో 4 ఉంటే 40,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి ప్రతి ఇంట్లోకి నల్లా విప్తే ఫిల్టర్ నీళ్ళు ఇవ్వడానికి ఆ పథకం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇందాక సర్పంచ్ గారు మాట్లాడుతూ చెరువు గురించి చెప్పారు. ఒక ఊర్లో చెరువు బాగుంటే ఊరంతా బాగుంటుంది. చెరువు బాగుంటే ఆ చెరువులో బట్టలకి సాగరాలు బాగుంటుంది. ఎంపీ ఎమ్మెల్యే గారు ప్రకటించిన సేవారాల మందిరం గురించి కవితక్క గారు ఆల్రెడీ ప్రకటించారు.
15 లక్షల రూపాయలు వస్తాయి. ఆ మెంబర్లకు ఇప్పించే బాధ్యత నాది. మొన్న వాళ్ళు చెప్పారు నన్ను కొన్ని డబ్బులు 6 లక్షల రూపాయలు తీసుకోమని. నేను చెప్పా అన్ని గ్రామాలకు ఒకటేసారి తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కాబట్టి అది తొందరలోనే ఆ సేవల గుళ్ళకు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. కానీ రాత్రి 10 అవుతుంది, మరి ఇంకా వంట వేసుడు ఏమనుకోను చేసురా అదే నాకు కాదు మీకు. అయితే గతంలో గత పాలకుల కాలంలో ఏముంటుందంటే ఒక ఆడపిల్ల ఉడితే అరే పెద్ద భారం అని చెప్పి భ్రూణహత్య జరిగేది, ఆమె పెళ్లిట్ల చేయాలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పిల్లకు ఒక తండ్రిగా ముఖ్యమంత్రి గారు, ఆ పిల్లకు ఒక అన్నగా జీవన్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 51,000 రూపాయలు ఇచ్చి పెళ్లి మేము చేస్తా ఉన్నాం. చిన్నప్పుడు మా తాత ఒక మాట చెప్పింది. మా నాయన ఒక ఇల్లు కడుతుంటే, ఇల్లు కడితే ఇంత బాధ ఉంటుందా అని నేను అడిగితే, ఇల్లు కట్టి ఇవ్వడం పెళ్లి చేసుడు అంటుంది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలైన వర్గాల నా అక్క చెల్లెలందరికీ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ల ఇల్లు మేము కట్టిస్తాం, పెళ్లి కాని పిల్లలుంటే 51,000 ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పిన గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మరొకసారి మనది 2 నీళ్ల సిద్ధాంతం. గొప్ప ఎత్తిపోతల ద్వారా 35,000 ఎకరాలకు వస్తే ఇంకొక 10,000 ఎకరాలు రానబోతున్నాయి. అది కాక 45,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నిజాం సాగర్కి వచ్చి పాత మన కెనాల ద్వారా వచ్చి ఇంకొక 50,000 ఎకరాలకు ప్రతి ఎకరాకు 6,000 నీళ్లు వస్తుంది. ప్రతి రైతుతో ఆనందం విరజిల్లుతుంది. ప్రతి 10 జిల్లాల్లో కలిసి 1 కోటి ఎకరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తామని చెప్పి మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పిన సంగతి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఒక ఇంట్లో ఉద్యోగస్తులుంటే 42% జీతం పెంచాం. మా శ్రీనివాస్ లాగా టీచర్ ఉంటే వాళ్ళకి స్కేల్ రూల్స్ రెగ్యులర్ చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుంటే వారికి 44% ఫిట్మెంట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉంటే వారికి కూడా జీతభత్యాలు పెంచాం. ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా, ప్రతి ఇంటికి డబ్బులు చేకూరే విధంగా, ప్రతి ఇంటికి పనులు వచ్చే విధంగా మా కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మీరు కోరినటువంటి కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో మా మామిడిపల్లి టీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఆత్మీయ మిత్రులు, అన్నదమ్ములు కోరింది త్రాగునీటి సమస్య లేదని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అట్లాంటి లిఫ్ట్ మంజూరు చేయించినందుకు సంతోషం వ్యక్తం చేస్తుందని, నీళ్ళు వచ్చినప్పుడు సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వారు కోరినట్టుగా కిందికి సెంటర్ లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నారు. నేను ఇంకోసారి వచ్చినప్పుడు చూసి ఖచ్చితంగా మరి దాన్ని డ్రైనేజ్ కింద పెట్టి కొన్ని డబ్బులు మంజూరు చేయించి దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మామిడిపల్లి గ్రామంలో ఎలాంటి పనులు పెట్టిన కార్యకర్తలకు అంటే కార్యకర్తల ఆధ్వర్యంలో పైప్ లైన్ కానీ జరిగితే బాగుంటాయంటారు. కాబట్టి ఈ వాటర్ నీటి పథకం ద్వారా వచ్చేది మీరంతా అనుసంధానం వేసుకొని మరి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, ఎంపీటీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరూ కలిసి ఆ 8 కోట్ల రూపాయల పైప్ లైన్ అయితే ఉందో ఖచ్చితంగా దగ్గరుండి వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొన్న మా దళిత అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు ఆ రోజు వచ్చినప్పుడు ఆరోగ్య హార్మోన్ పథకం కింద వచ్చినప్పుడు కిందికి వస్తా ఉంటే అన్న ఒక కొబ్బరికాయ కొట్టున్నాను. అరే నేను అట్లా కొట్టబోయి కొడితే పైసలు ఇచ్చి కొడతా అని చెప్పిన. వాళ్ళ కోపం వచ్చింది. మంచికి 1000 రూపాయలు ఇచ్చి చిన్న రూమ్ కట్టుకున్నారా? ఉన్నారు కదా కరెంట్. కాబట్టి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేస్తా, అక్కడ మీరు భవనం ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తా అని చెప్పి మీరు అడగకుండా నేనే చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇంత గొప్పగా ఘన స్వాగతం పలుకుతూ ఊరంతా ఏకతాటిపైకి వచ్చి కులాలు, మతాలు, పార్టీలు లేకుండా ఏ విధంగా అయితే ఈరోజు ఉన్నారో అదే విధంగా వాటర్ గ్రిడ్ యొక్క పైప్ లైన్ దగ్గరుండి మీరు కట్టించుకోవాల్సిందిగా, వాటర్ ట్యాంక్ కూడా ఒకటి మంజూరైంది పెద్దది, అది కూడా కట్టించుకొని ఈ పైప్ లైన్ వేసుకుంటే ప్రధానంగా మనకు వాటర్ సమస్య ఉండకుండా పోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చేస్తాను. సుభద్రమ్మ మాజీ